హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ కర్రీ అండి, హెల్దీ కర్రీ. సింపులే కానీ చాలా హెల్దీ కర్రీ అనమాట, బ్లడ్ కర్రీ. ఇదిగోండి, మనం కొద్దిగా ముందు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఈ పోపు ఇలా వేపుకోవాలన్నమాట. పోపు ఇలా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా రండి, ఇక్కడ చూపిస్తాను. ఇదిగో చూసారా, ఇది అండి ఈరోజు మనం చేసుకునే వంట. బీట్రూట్ అనమాట, బీట్రూట్ కర్రీ, సింపుల్ కర్రీ. చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్దీ కూడాను. హెల్దీ మనకు నచ్చవులేండి, సో నాకు నచ్చుతాయి, అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. ఒక 2 బీట్రూట్లని శుభ్రంగా పీల్ చేసుకోవాలి. ఇవి బీట్రూట్ పీల్ చేసేటప్పుడు చెయ్యి అంతా శుభ్రంగా అంటుకుంటుంది కదండి, ఎర్రగా అంటుకుపోతుంది. అలా అంటుకోకుండా ఉండాలి అంటే కనుక ఒక మంచి టిప్ చెప్తాను, చూస్తూ ఉండండి. దీన్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని నేను చాపర్లో వేసేసుకున్నాను. సో ఇలా పెట్టుకున్నాను అనమాట, చాపర్లో వేసేసుకుని పెట్టుకున్నాను. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఇట్లా చేసుకున్నాను. ఇప్పుడు పోపు అయితే వేగుతుంది కదండి, పోపు అయితే వేగిపోయింది. అయితే ఇప్పుడు నా దగ్గర ఎండిపోయిన కరివేపాకు ఉంది, ఆ కరివేపాకు వేసాను కొంచెం. అలాగే చిల్లీ ఫ్లేక్స్, మీకు కారానికి సరిపడా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత జీలకర్ర మీ ఇష్టం, నేను వేయట్లేదు. ఇదిగోండి, ఇందులో వేసేయండి. ఇదంతా కూడా వేసుకుంటాను. ఇదిగోండి, కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోండి చక్కగాను. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాము. ఇదిగోండి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా, ఇదే ఒకసారి కడిగేసుకుని నీళ్లు వేస్ట్ చేయకుండా ఇలా పోసుకుందాం. ఇలా మూత పెట్టేసేసుకుందాం. అయితే ఇప్పుడు మీకు నేను టిప్ చెప్తానన్నాను కదా, రండి. ఇదిగోండి, ఇవి ఉన్నాయి చూసారా, ఇవి మీరు బీట్రూట్ పీల్ చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే కనుక, ఈ కలర్ అంటుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి. కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ శుభ్రంగా 2 చేతికి కొంచెం ఒక చుక్క ఇలా రాసుకుని మొత్తం చెయ్యంతా రాసేసుకుని 2 చేతులు కలిపి ఇలా రాసుకోండి. రాసుకుంటే అప్పుడు ఇది మీరు పీల్ చేశారే అనుకోండి, పీల్ చేసి ముక్కలు కట్ చేసినా కూడా చాలా లైట్గా అంటుకుంటుంది అనమాట. ఆ లైట్గా అంటుకున్నది ఒకసారి మనం సబ్బుతోటి కానీ హ్యాండ్ వాష్తో కానీ కడిగేసుకున్నామే అనుకోండి, చక్కగా మొత్తం పోతుంది అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడూ అలాగే చేస్తానన్నమాట. చూసారా, భలే ఉంటుంది. బీట్రూట్ తోటి కలర్ అయితే బాగుంటుంది, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా కొద్దిగా కలర్గా ఉంటే బాగుండదు కదా. సో ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఇదే టిప్. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తానని చెప్పాను చూసారా, ఇదే. బీట్రూట్ మీరు పీల్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని పీల్ చేశారే అనుకోండి, ఎన్ని బీట్రూట్లు కట్ చేసినా సరే మీ చేతికి లైట్గా అంటుకుంటుంది. మరీ ఎక్కువగా కలర్ అంటుకోకుండా లైట్గా అంటుకుంటుంది. అది హ్యాండ్ వాష్తో కానీ ఒక సబ్బుతో కానీ మీరు మామూలుగా నీళ్ళతో కానీ వాష్ చేసేసుకున్నా కూడా మొత్తం పోతుంది. చూసారా, నాకు అట్లాగే అయ్యిందనమాట. నేను ఒక 2 బీట్రూట్లు పీల్ చేశాను. పీల్ చేసి చాపర్లో వేసుకున్నాను. ఇది చూడండి, చక్కగా పోయిందనమాట. ఇదండి టిప్పు. నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి. చాలా మంచి టిప్పు, చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సరే, ఇంక ఈ చెత్త అంతా తీసి పడేసేద్దాము. పడేసి మనం నెక్స్ట్ కూర ఎలా అయిందో చూద్దాం. కాసేపు ఉడకని. ఒకసారి మూత తీసి చూసేద్దామండి.
ఇంకా ఉడికిపోతుంది ఇది. ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఇప్పుడు ఇంకా టేస్ట్ కోసం, ఇంకా హెల్తీ కోసం ఏం చేద్దామంటే నువ్వుల కారం అండి ఇది. నువ్వుల కారం చేసి ఇలా పెట్టుకుంటానమాట. ఇది మనం కూరల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఉత్తి నూపప్పు వేయించేసుకుని మిక్సీకి పట్టేసుకుని డబ్బాలో పోసుకుంటే కూరల్లో వేసుకోవచ్చు. దీంట్లో నేనైతే కొంచెం కారం కూడా వేసానండి. నువ్వులు, ఎండుమిరపకాయలు వేయించుకుని మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను అనమాట. సో ఈ కూరకి సరిపడ కారం వేసాక ఇందులో కారం ఉంది కాబట్టి అందుకే కొంచెం తగ్గించి వేసాను. ఇప్పుడు కొంచెం నువ్వుల కారం ఇలా వేసుకుందాం. ఇది ఉంచేస్తాను. ఇలా మంట తగ్గించుకొని పెట్టుకుని ఇలా కలిపేసేసుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుందిలేండి. ఆపేసుకోవచ్చు అప్పుడు మనం. చూసారా, మంచి హెల్తీ కర్రీ రెడీ అయిపోయింది. బ్లడ్ కర్రీ చూడండి, ఇది ఎంత ఎర్రగా ఉంటుందో అసలు కదా, భలే ఉంటుంది. బీట్రూట్ చాలా బలం కదా, పిల్లలకి పెడుతూ ఉండాలి. అలాగే నువ్వుపప్పు కూడా చాలా మంచిది, కాల్షియం ఉంటుంది కదా ఎక్కువ. సో అందుకని ఇలా చేస్తూ ఉండండి. ఒక చిన్న వీడియో, చిన్న బ్లాగ్ చేస్తున్నాను. సో ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం మళ్ళీ చూద్దాము. మూత పెట్టేద్దాం. 2 మినిట్స్లో ఆపేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకేం చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి పక్కన ఉన్నాయి కదా, ఇది కొంచెం నివేదన కోసం అని చెప్పి పులిహోర చేస్తున్నాను. రవ్వ పులిహోర చేస్తున్నాను అనమాట. మామిడికాయ రవ్వ పులిహోర చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి. అయితే రవ్వ చాలా కొంచెం ఉంది కదా, ఇదిగోండి ఈ గ్లాస్ ఉంది కదా, చిన్న గ్లాసు, ఇగో ఇంతవరకే ఉంది రవ్వ. 3 వంతులు ఉందన్నమాట. ఈ గ్లాసులోని ఇంతవరకే ఉంది. ఆ రవ్వనే కొంచెం ఇలా ఉడికించేసుకుని కుక్కర్లో పెట్టేసాలండి. ఇది కొంచెం పులిహోరలా కలిపిస్తాను. దేవుడికి నివేదన మటుకు, అంటే దేవుడి పేరు కానీ మేము కూడా తింటాం కదా. ఇదనమాట ఈరోజు నేను చేయబోయే పదార్థాలు. ఇది ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఆపేసుకుందాము. ఇదిగోండి కూర అయిపోయింది. అయితే ఇంకా ఆపేసుకుందాం మనం. ఎక్కువ అయితే మాడుకోగలదు. సో అయిపోయింది, డన్. మూత పెట్టేసుకుని కాసేపు అయిన తర్వాత నేను వేరే దాంట్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటా. మిగిలినవన్నీ చేశాక ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా మన వంటకాలన్నీ ఇలా పెట్టేసుకున్నాము. ఇది బీట్రూట్ కూర అనమాట. కొబ్బరి పచ్చడి, ఉత్త కొబ్బరి పచ్చడి అండి, మామిడికాయ ఏం వేయలేదు. ఇది మామిడికాయ రవ్వ పులిహోర అనమాట, బియ్యపు రవ్వ పులిహోర, ముద్దపప్పు, మెంతి మజ్జిగ. చూసారా, ఇది ఎప్పుడు చేశాను అనుకుంటున్నారు? ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశ పారాయణ చేస్తాను చూడండి. ఆ రోజు ద్వాదశ పారాయణ కోసం అన్నమాట. ఇది అంటే నైవేద్యం కోసం అని చెప్పి ఇది చేశానన్నమాట. కొంచెం పులిహోర చేశాను. ఫైనల్గా ఇంకా పులగం లేదనుకున్నారు, పులగం కూడా ఉందండి. రోజు మన ఇంట్లో పులగం ఉంటుంది కదా, ఇదిగోండి పులగం లేకపోతే ఇట్లా. ఇదన్నమాట విషయం. నచ్చిందా? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటానే, బాయ్.